కృష్ణరాజు సొంత బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాకు డైలాగులను కాశీ విశ్వనాథ్ రాశారు. నిజానికి కాశీ విశ్వనాథ్ గారు అప్పటికే విజయబాపిరెడ్డికి చాలా సినిమాలకు రాశారు. జంధ్యాలకు ఈక్వల్ గా కామెడీ డైలాగులు రాయడంలో పేరు పొందినటువంటి కాశీ విశ్వనాథ్ గారు చాలా హిట్ సినిమాలకు మాటలు రాశారు. ఫైట్లను బాంబే విక్కే కంపోజ్ చేశారు. ఇంతకు ముందు చూడనట్లయితే చూడొచ్చు, చూడబులే. యూట్యూబ్ లో లక్షణంగా ఈ సినిమా ఉంది. అప్పటి కృష్ణరాజు గారు జయసుధ గారి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ధర్మాత్ముడు లాంటి సినిమాను మనం ఎన్నిసార్లైనా చూడొచ్చు. అలాంటి అంతస్థాయి సినిమా కాకపోయినా కూడా కమర్షియల్ గాను సెంటిమెంటల్ గాను అద్భుతమైన సినిమా మా ఇంటి మహారాజు. విజయబాపిరెడ్డి గారు కుటుంబ నేపథ్యంలో క్రైమ్ ని, కుటుంబ నేపథ్యంలో యాక్షన్ ని జోడించి తీయడంలో దిట్టని అప్పటికే పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ సినిమాను కూడా ఆయన అదే పద్ధతిలో చాలా బాగా తీశాడు. మనమంతా చూసి ఎంజాయ్ చేయాల్సినటువంటి సినిమా. నిజంగా కథ లేకుండా సినిమాలు వచ్చే ఈ రోజుల్లో కథతో అద్భుతంగా ఆకట్టుకున్నటువంటి విజయబాపిరెడ్డి సినిమా మా ఇంటి మహారాజు. కృష్ణరాజు నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలు చేసిన అంత స్థాయి హిట్ కాకపోయినా ఇది కూడా హిట్ లిస్ట్ లో చేరినటువంటి మంచి సినిమానే అనుకోవచ్చు. ఇది మన సుబ్రహ్మణ్యం దూకిపత్తి గారు వరుసగా సినిమా రివ్యూలు చేస్తూ ఉంటాడు ఫేస్బుక్ లో. అలా 1175వ సినిమాగా ఈ తెలుగు సినిమాని ఆయన రివ్యూ చేశారు. దాన్ని మనము కథనంగా మార్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్.